మహిళా సంఘాలకు రైస్ మిల్ అయితే ఇవ్వబోతూ ఉన్నారనమాట. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో మహిళా సంఘాలకు త్వరలో రైస్ మిల్లు మంజూరు చేయనున్నట్లు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి తెలియజేశారు. ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ నెల 30న చింతకాని మండలం మత్కేపల్లి అడ్డ రోడ్డు వద్ద నిర్వహించే రైతు ఆశీర్వాద సభ ప్రాంతాన్ని ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ మహిళా సంఘాలకు రైస్ మిల్లు అందించే కార్యక్రమాన్ని నేలకొండపల్లి మండలం నుంచి శ్రీకారం చుడుతున్నట్లయితే చెప్పారనమాట. రైతు ఆశీర్వాద సభ స్థలను అయితే పరిశీలించడం అయితే జరిగింది. ఎందుకంటే రైతులకు సంబంధించి సభ అయితే పెట్టబోతున్నారన్నమాట. దానికి సంబంధించి నేనైతే పరిశీలిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా నేను చెప్పారు ఏంటంటే, డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తొందరలోనే రైస్ మిల్లు నడుపుకునే బాధ్యత అయితే అప్పగించబోతున్నాం. రైస్ మిల్లు వారే నడుపుకుంటారు, అందులో వచ్చిన లాభాన్ని అయితే పంచుకుంటారు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పుకోవచ్చు మహిళలందరికీ. సో ఇది మనకు అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అందిస్తూ ఉంటాను నేను.